ఈ 2024 నుంచి 2020 బహుశా జమిలీ ఎన్నికలు రావచ్చు, లేకపోతే ఇంకో ఎన్నికలు రావచ్చు, లేకపోతే ఒకవేళ 2029కి ఎలక్షన్లు జరిగినప్పటికీ కూడా వీళ్ళ ఇంప్రెషన్స్ ఏంటి అంటే అమరావతిని ఈ రోజు కనుక లీగల్ గా ఫిక్స్ చేస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ 3 రాజధానులు చేస్తాడు అనే స్లోగన్ ఇవ్వటానికి అమరావతి రైతుల దగ్గరికి, రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళటానికి డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఓ మై గాడ్. పొలిటికల్ మోటో, పొలిటికల్ మోటో ఇది నారా లోకేష్ అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు అధ్యక్షతను జరుగుతున్నటువంటి అమరావతి రైతుల గొంతులు కోసేటువంటి కార్యక్రమం. దుర్మార్గం కదా. రాజకీయాలకు వాడుకుంటారా ఉద్యమాన్ని, సెంటిమెంట్ని, రాష్ట్రాన్ని అట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్. రైతుల సమస్యలు పక్కన పెట్టండి. మొన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు రైతులతో ముచ్చట వేసినప్పుడు, నేను ఏదో ఒక రకంగా మోడీని రిక్వెస్ట్ చేస్తాను. రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇది రైట్ కదా. మనకేమన్నా ఒక 10,000 కోట్లు ఫండ్ అడుగుతున్నామా సార్? లేకపోతే 1000 కోట్లు ఏమన్నా ఫండ్ అడుగుతున్నావా? అరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చేసుకున్నామా, దానికి ఒక ముద్రేసి పంపించాయా అంటున్నావు. దానికి పంపించరు వీళ్ళు ఎందుకు పంపించరు అంటే, ఈ రోజు కనుక అమరావతి కనుక ఫిక్స్ అయితే రైతులు, రాష్ట్రంలో రైతులు వీళ్ళందరూ అమ్మయ్య ఇంకా అమరావతి ఎక్కడికి కథలు తప్పాయి, ఇబ్బంది ఏం లేదు, మనకు తెలుగుదేశం పార్టీతో పని లేదు, వైఎస్ఆర్సీపీతో పని లేదు, ఒకవేళ రేపొద్దున అమరావతి రాజధానిగా మారిస్తే ఒకవేళ మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు, మనకేం సంబంధం లేదు అనేటువంటి ఒక భరోసా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ భరోసా రాకూడదు వీళ్ళకి. భరోసా రాకుండా ఏం చేయాలి? జగన్ వస్తే మారుస్తాడేమో, లేనిపోయింది ఇది మనకు మారిస్తే మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటాడేమో. ఎందుకు వచ్చిన మంచిది, తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది, డెవలప్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇదిగో 2 సంవత్సరాలు అయినప్పటికీ 4 రోడ్లు వేశారు, 4 బిల్డింగులు కట్టారు. ఈ 3 సంవత్సరాల్లో అదిగో ఇదిగో 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 అని చెప్పేసి ఇంకో 10 బిల్డింగులు 10 వంతెనలు కడతారు. ఇదిగో ఏదో సమ్ construction is going on. They are looking for they are trying to do some development ఆంధ్రప్రదేశ్ లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని మారిస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మనం ఎట్లా అయినా సరే ఈసారి మళ్ళీ తెలుగుదేశాన్ని రిటైన్ చేసుకోవాలని రైతులు అనుకోవాలి, అమరావతి రైతులు అనుకోవాలి, మిడిల్ క్లాస్ మ్యాన్ అనుకోవాలి, ఆంధ్ర ప్రజలు అనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రేపొద్దున జగన్ వస్తే డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమరావతిని లీగల్ గా వాళ్ళు స్ట్రెంగ్తన్ చేయకుండా అలా వదిలేశారు సార్. ఓకే, ఇది పొలిటికల్ మోటో కనబడుతుంది. మిగతా సమస్యలు ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు సార్? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అసలు ఇప్పుడు రైతుల బాధ ఏంటి? ప్లాట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు, ఇంకెక్కడో ప్లాట్లు ఇస్తున్నారు మాకు. ఆ భూములు అసలు మాకు గవర్నమెంట్ తీసుకుందో లేదో తెలియదు. ప్లాట్ రాళ్ళు బాతారు, ఆ రాళ్ళని పోయినాయి, ఎక్కడున్నాయో తెలియదు, ఎప్పుడు డెవలప్మెంట్ జరుగుతుందో తెలియదు. చాలా ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతుంది సార్. సినిమాలు చూస్తారా మీరు? అప్పుడప్పుడు ఖచ్చితంగా తెలుసుగా మీకు. ఎవ్రీ వీకెండ్ సినిమా చూస్తా మస్ట్గా. లేటర్ సినిమాకి వెళ్ళారా? వెళ్ళా. గొల్లపూడి మారుతీరావు అను రాణా మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంది, విన్నారా? రాష్ట్ర ప్రజల కోసం మళ్ళీ ఇంకోసారి చెప్తా. పేదవాడు పాప కష్టపడి బిర్యానీ బిర్యానీ తెచ్చుకుంటే ఆ బిర్యానీ లాక్కోవాలి. ఆశగా పాప ఆకలితో అటు ఇటు చూస్తే ఏదో మరి కష్టపడి సరే బిర్యానీ అయిపోయింది కానీ భోజనం తెచ్చుకుంటే అది కూడా లాక్కోవాలి. అది కూడా లాక్కొని రైస్ ఫ్రీ అనాలి. రైస్ ఫ్రీ అని అడిగితే ఆ గంజి తాగటానికైనా ఆశపడతారు. అంటే నీ చెప్పడం సీక్వెన్స్ మిస్ అయింది అనుకో, లాజిక్ అయితే ప్రజలకు అర్థమైంది. అమరావతి ప్రజలు కావచ్చు, లేకపోతే అమరావతిలో రైతులు కావచ్చు, వీళ్ళు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ కోసం నమో రామచంద్ర అని ఆకాశం వైపు ఎదురు చూసినట్టుగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వైపు ఎదురు చూడాలి. మళ్ళీ ఇంకొకటి, ఈ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ కూడా వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళలో కొంత రివోల్ట్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 10% 20% రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్ ఇస్తున్నట్టుగా నటిస్తారు. అక్కడ ఇక్కడ బౌండరీస్ వేయటం, అది చేయటం, ఇది చేయటం చేస్తారు. అంటే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ కూడా సార్ మీ ఇష్టం వచ్చినట్టు అదిగో నీ ఫ్లాట్ అదిగో ఇదిగో నీ ఫ్లాట్ ఇదిగో చూపించడానికి లేదు సార్. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ కూడా పూర్తి డెవలప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదే కదా ప్రామిస్ చేసింది.
రోడ్లు ఇవ్వాలి, లైటింగ్ ఇవ్వాలి, వాళ్ళకి స్ట్రీట్ లైట్స్ ఇవ్వాలి, వాళ్ళకి బేస్ ఇవ్వాలి, దారి ఇవ్వాలి, ఈస్మెంటరీ రైట్లు ఇవి లేకుండా వాళ్ళు ఏం చేసుకోలేరు దాన్ని. అంతే కదా. సో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ అమ్ముకునే అవకాశం ఉన్న సందర్భంలో ఈ రోజు రైతులకి ఈ రోజు రివోల్ట్ అయింది కాబట్టి ఈ రోజు ఇది పెద్ద ఇష్యూ అవుతుందేమోనని చెప్పి వీళ్ళకి అటు అటుగా కొన్ని రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్ ఇచ్చినట్టుగా నడుస్తారు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, 2028 ఎలక్షన్ ఎజెండాలో అమరావతి రైతుల అంశం ప్రధానమైనది కాబోతుంది. ఓ, కూటమి వైపు నుంచి కూడా మీకు ప్లాట్లు ఇస్తాం, సమస్య పరిష్కారం చేస్తాం, అప్పుడు కూడా చెప్తారేమో. అమరావతి డెవలప్ కావాలి అంటే మళ్ళీ చంద్రన్న రావాలి, అమరావతి ఒకే క్యాపిటల్ గా నిలబడాలి అంటే మళ్ళీ చంద్రన్న రావాలి, రైతు కంట కన్నీరు లేకుండా ఉండాలంటే మళ్ళీ చంద్రన్న రావాలి, మళ్ళీ ఈ దుర్మార్గుడు పరిపాలన అంతమొందాలి అంటే మళ్ళీ చంద్రన్న రావాలి. సో ఈ విధమైనటువంటి స్లోగన్స్ తోటి అమరావతి రైతుల్ని రైట్ ఫ్రమ్ 2014 నుంచి 2014 నుంచి మోసం చేసుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి మోసం ఈ రోజు రైతులకి కూలంకుషంగా అర్థమైంది. ఓకే, స్పష్టంగా అర్థమైంది. ఏమని 17 సంవత్సరాలు 17 నెలల్లో కనీసం రైతులతో కలవని ముఖ్యమంత్రి ఏం ముఖ్యమంత్రి అండి? ఎందుకోసం వచ్చావు నువ్వు? అమరావతిలో నువ్వు నీ ప్రభుత్వం ఏర్పడింది అమరావతి యొక్క బిడ్డల యొక్క రక్త మాంసాల మీద. ఈ రోజు నీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కారణం అమరావతిలో మహిళలు, రైతులు, బిడ్డలు, ఆడ మహిళలు. సార్ నాకు తెలిసి నిజంగా నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను నరసింహరావు గారు, అసలు ఒక 1700 రోజులు ఇళ్లలో పొయ్యి వెలగలేదు సార్ ఆడవాళ్ళకైతే. పొయ్యి దగ్గర ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు అంటుండారు సార్, మగవాళ్ళు అంటుండారు. నిజంగా నిజాయితీగా చెప్తున్నా, ఏ కమ్యూనిటీ అనేది నాకు సంబంధం లేదు. రైతు అనేవాడు ఒకే ఒక కమ్యూనిటీ సార్, నాకు అన్నం పెట్టే రైతు. వాళ్ళ కమ్మ, రెడ్డ, ఇంకోళ్ళ నేను మాట్లాడు. ప్రతిరోజు నేను ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కోర్టులో కేసులున్నా సాయంత్రానికి అమరావతి రైతుల కోసం మాట్లాడేవాడు. 1700 రోజులు మహిళల యొక్క కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం ఇది. నువ్వు వాళ్ళని పిలిచి నువ్వు గౌరవించుకోకపోతే ఇంక దేనికోసం నువ్వు ఉంది? అదే కదా. సిఆర్డిఏ కమిషనర్ రైతులు వెళ్తే నవ్వుతాడంట, అవహేళనగా చూస్తున్నాడట. అవహేళన ఎవరికి ఇచ్చారు భూములు, ఎవరిని అడుగుతున్నారా, వెళ్ళి అడగండి పోండి అంటాడట. 3 నెలల క్రితం కలిసిన మినిస్టర్ ఈ రోజు వరకు దిక్కు దేవానం లేదట. నారా లోకేష్ అసలు మాట్లాడు, చంద్రబాబు నాయుడు అసలు మాట్లాడు, సృజనా చౌదరి అసలు మాట్లాడు. వీళ్ళందరూ ఈ అమరావతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన దుర్మార్గులు వీళ్ళంతా. ఆడపిల్లకి కంట కన్నీరు ఒలిపితే నేను వస్తానన్నాడు పవన్ కళ్యాణ్. అమరావతి రైతుల గురించి ఎందుకు మాట్లాడు? అదే కదా, ప్రభుత్వంలో లేవా? సో కాబట్టి ఇవన్నీ బోటకాలు నరసింహరావు గారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అమరావతిని ఫిక్స్ చేయకపోతే, అమరావతిని లీగల్ గా ఫిక్స్ అయిపోతే, అమరావతి రైతుల రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతే, అమరావతి రైతులకు ఇస్తానన్నటువంటి అంశాలు చేస్తానన్నటువంటివి ప్రతి ఒక్కటి నిర్వర్తించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కూలిపోవడం కాదు. సో ఏంటి సార్, అమరావతి రైతుల్లో మీకు రెగ్యులర్గా టచ్లో ఉండే వాళ్ళు ఉంటారు, మీరు మాట్లాడుతూ ఉంటారు, ఆ ప్రాంతానికి వెళ్తుంటారు, వాళ్ళ పట్ల కన్సర్న్ చూపిస్తుంటారు. వాళ్ళు మళ్ళీ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాల్సిందేనా, మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిందేనా, మళ్ళీ టెంట్లు వేసుకోవాల్సిందేనా, మళ్ళీ ఇంట్లో పొయ్యి వెళ్ళకుండా రోడ్డు ఎక్కాల్సిందేనా? 2024 నుంచి అమరావతి రైతులు ఎవరు నాతో మాట్లాడరు, వాళ్ళు నాతో మాట్లాడరు, నాతో కన్సల్ట్ అవ్వరు, నన్ను ఒక ఎనిమి లాగా చూడటం స్టార్ట్ చేశారు. మీకు కన్సర్న్ ఉంది కదా, సబ్జెక్ట్ పట్ల, వాళ్ళ సమస్యల పట్ల. I have a concern. Still I have a concern. And I will continue the concern. I have a concern. నేను అమరావతి రైతుల పట్ల కేసులు వేస్తాను, అమరావతి రైతుల కోసం ఫైట్ చేస్తాను. బికాస్ నాకు సంబంధించినంత వరకు రైతు సార్, మీరు నమ్ముతారో లేదో, 34,000 ఎకరాల్లో 28,000 ఎకరాలు ఇచ్చింది 1 ఎకరం, అర ఎకరం, 2 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు సార్, చిన్న రైతులు, సన్నకారు రైతులు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పిల్ల పెళ్లి చేసుకోవాలి అంటే భూమి ఉంది, అమ్ముకోవడానికి లేదు, బ్యాంకులో పెడితే లోన్ ఇవ్వడు, బ్యాంకులో లోన్ లేవు. ఒక పిల్లోని చదివించుకోవాలంటే డబ్బు లేవు సార్. మొన్న అమరావతిలో ఒక రైతు, ఒక లేడీ, ఒక ఆవిడ చనిపోవటానికి హైకోర్టులో పిటిషన్ వేసింది కదా. ప్యాథటిక్ సిచ్యువేషన్ దేర్. ఈ రోజు కన్నీళ్లతోటి కడుపు నింపుకొని బతుకుతున్నారు సార్ అమరావతి రైతులు. ఈ ప్రభుత్వానికి పట్టటంలా, ఈ ప్రభుత్వానికి అసలు ఏ విధంగానూ పట్టటంలా. రైతు భూమి అక్కడ నిరుపయోగంగా పడుంది, అది పంట పండించుకోవడానికి పనికి రావటం లేదు, అది ప్రభుత్వం కమర్షియల్ గా వాడుకోవటం లేదు, వీళ్ళు అమ్ముకోవటానికి పనికి రావట్లేదు. గత 10 సంవత్సరాలకు పైబడి ఒక భూమి, కన్న బిడ్డల్లాంటి భూములు ఆ మోడు వారిపోయి ఉంటుంటే ఎలా సార్? 3 పంటలు పండే భూములు బీడు పెట్టారు.
మనం కనీసం కడుపుకి అన్నం తింటున్నాము, సాయంత్రానికి వెళ్ళి పడుకుని అన్నం తినేటప్పుడు అమరావతి రైతులు గుర్తురారా? రావాలి కదా సార్, రావాలి కదా. వాళ్ళ 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 కష్టంతో ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నీ కొడుకు మంత్రి అయ్యాడు, నీ కొడుకు 1000 కోట్లు సంపాదించడానికి కారణం అమరావతి రైతులు ఇచ్చినటువంటి పోరాటం, చేసినటువంటి పోరాటం. నీ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లు తిరగడానికి కారణం ఆ రైతులు మేము చేసినటువంటి పోరాటం. ఏం చేశారా మీరు? నారా లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని ఏ రోజున ఒక రోజు ఒక అమరావతి రైతుల కోసం ఒక యాత్ర చేశారా? భువనేశ్వర్ గారు వచ్చారు, గాజులు ఇచ్చారు, ఉద్యమానికి డబ్బులు ఇచ్చారు. సరే, ఆమె స్పందించారు. 1700 రోజులు నిరంతర ఉద్యమాన్ని మానిటర్ చేసి ఉద్యమంలో పాల్గొన్నది మాలాంటి వాళ్ళం. నేనేమంటానంటే సిపిఐ సార్, మీరు రామకృష్ణ గారు కావచ్చు, సిపిఐ సిపిఎం వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతు తక్కువ అనుకుంటే ఎట్లా సార్? కాంగ్రెస్ పార్టీ, అవును, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పెద్దలు వచ్చి చేశారు, ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాలు ఈ రోజు మీరేదో అధికారంలోకి వచ్చేసారు, పవన్ కళ్యాణ్కి ఏదో 4 ఓట్లు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకుని ఆ పవన్ కళ్యాణ్ తోటి, లేకపోతే భారతీయ జనతా పార్టీ 0.5% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్లు కేంద్రంలో అధికారం ఉందని పక్కన కూర్చోబెట్టుకుని మీరు అధికారం అనిపిస్తున్నారు. రేపొద్దున గుర్తుపెట్టుకోండి, మీ అధికారం ఊడిన తర్వాత కనీసం పిలిచి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బట్ రైతును అన్యాయం చేస్తే, రైతు కష్టం మీద మీరు బతికి ఈ రోజు రైతులు మీరు రోడ్డు మీద పడేస్తే హౌ అన్ఫార్చునేట్ ఇట్ ఈస్. కరెక్ట్. సో ఏంటి సార్ ఈ సమస్య? ఇంక తెగదా? రైతులు ఆందోళన చేయాల్సిందేనా, రోడ్డు ఎక్కాల్సిందేనా? సార్, నేను అనుకోవటం ఈ 35,000 ఎకరాలు తీసుకున్నటువంటి 28,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి యుద్ధ ప్రాతిపాదికన రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ డెవలప్మెంట్ తోటి వాళ్ళకి శానిటేషన్, రోడ్ ఫెసిలిటీ, లైటింగ్ ఫెసిలిటీ తోటి ఇవ్వాలి. ఇది ఫస్ట్ డిమాండ్. ఈ డిమాండ్ వాళ్ళు నిర్వర్తించుకోకపోతే రాబోయే కాలంలో అదిగో ఇదిగో అని చెప్పేసి వీళ్ళక ప్రయారిటీ ఇష్యూస్ ఇవి కావు. నాకు ఉన్న ప్రాథమికమైనటువంటి సమాచారం 2028లో ఇక మిళ్ళి మేము రాము అనేటువంటి ఒక ప్రాథమికమైన సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్స్ రూట్ లెవెల్లో వాళ్ళు సర్వే చేయించుకున్నప్పుడు ఇంచుమించుగా 100 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఓడిపోతారు. 21 మంది ఎమ్మెల్యేలు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ తప్ప 20 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు వాళ్ళ దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్ ప్రకారం. అందుకని పవన్ కళ్యాణ్ కూడా పరిపాలనలో ఏ విధమైన యాక్టివ్ గా ఉండే పరిస్థితి చూపేది. వీలైనంత వరకు ఎంతవరకు దొరికితే అంతవరకు పార్టీ అకౌంట్ లో వేసుకొని, వీలైనంత వరకు ఎంతవరకు అవసరమైతే అంతవరకు పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములన్నీ అమ్మేసేసి, వీలైనంత వరకు రాష్ట్రంలోకి పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ తీసుకొని ఈ రోజు సాయంత్రానికి ఎంత కలెక్షన్ వచ్చింది అని లెక్కేసుకోవటానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు. ఎందుకు అంటే చాలా భయంకరంగా ఉంది మీరు చెప్తున్నాయి అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను భయంకరంగా ఉంది అంటున్నారు కదా, ఒక్కసారి మీరు రాత్రి డిబేట్ చూడండి, అమరావతి రైతులు చెప్పిన డిబేట్ చూడండి, ఇంకెవరి తొద్దు. అమరావతి రైతులు సాయంత్రానికి సిఆర్డిఏ అధికారులు గోతాల్లో డబ్బులు వేసుకుని వెళ్ళిపోతున్నారండి, మేము ఏం సమాధానం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలి మా బాధను అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వానికి అమరావతి కంటే ప్రయారిటీ ఐటమే లేదు కదా. 5 ఏళ్ళు ప్రభుత్వ పార్టీ నడిచిన తీరు చూసినా, ఎలక్షన్లో అమరావతి రైతుల గురించి మాట్లాడిన చూసినా అంతకంటే ప్రయారిటీ ఉండకూడదు కదా సార్. నేను అదే సార్, ఇప్పుడు వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పోస్టింగ్లో డబ్బులు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో డబ్బులు, ఇప్పుడు మీరు గత 17 నెలల్లో అంటే 17 నెలల్లో 1 సంవత్సరం కనీసం అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు ఎనీ కంపెనీ వాస్ నాట్ డన్. లాస్ట్ 4 months లో జరిగిన అలాట్మెంట్ 40,000 acres. 40,000 గవర్నమెంట్ ల్యాండ్ వాస్ గివెన్ టు డిఫరెంట్ కంపెనీస్. అంటే ఈ 2 months లో జరిగింది. అంటే లాస్ట్ 6 months లో మీరు తీసుకుంటే అప్రాక్సిమేట్ గా 54,000 రమారన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 54,000 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ వాల్ ఎలినేటెడ్ బై ఫర్ అ కాస్ట్ టు కాస్ట్.